దేవుడు భూమిని చూశాడు, ప్రజల చెడుతనము ఎంత పెరిగిందో గమనించాడు. ప్రతి హృదయంలోని ఆలోచన కేవలం చెడుతోనే నిండిపోయింది. భూమి హింసతో నిండిపోయింది. దేవుడు విచారపడ్డాడు. భూమిని, అందులోని ప్రజలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఒక మనిషి ప్రత్యేకంగా నిలిచాడు, నోవా. నోవా నీతిమంతుడు, తన కాలంలోని ప్రజలలో నిష్కళంకుడు. అతడు దేవునితో నడిచాడు. దేవుడు అతనిపై కృప చూపించాడు. దేవునికి నోవా కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దానిని చూద్దాం. నోవా ఒక నీతిమంతుడు. అతనిపై దేవుడు దయ చూపించాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు, షేమ్, హామ్, యాఫెత్. భూమి భ్రష్టు పట్టిపోయింది. దేవుడు దాని చెడుతనాన్ని గమనించాడు. కాని నోవా దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. దేవునికి నోవా అతని కుటుంబం కోసం ఒక మహత్తరమైన యోచన ఉంది. త్వరలో దేవుడు నోవాకు తన ప్రణాళికను తెలియజేస్తాడు. వింటారా? దేవుడు నోవాతో మాట్లాడుతూ, ప్రజల చెడుతనము కారణంగా నేను భూమిని నాశనం చేయబోతున్నాను అన్నాడు. కాని నోవా, నేను నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను. దేవుడు నోవాకు చెప్పాడు, గోఫర్ వృక్షంతో ఓడను నిర్మించు. దీని పొడవు 300 క్యూబిట్లు, వెడల్పు 50 క్యూబిట్లు, ఎత్తు 30 క్యూబిట్లు ఉండాలి. ఒక తలుపును, పై భాగంలో ఒక కిటికీని పెట్టు. లోపల బయట పిచ్చుతో పూయించు. దేవుడు చెప్పాడు, నేను భూమిని నాశనం చేసేందుకు మహాప్రళయాన్ని తెస్తాను, కాని నువ్వు సురక్షితంగా ఉంటావు. నోవా దేవుని ఆజ్ఞలను పూర్తిగా విని వాటిని పాటించాడు. నోవా దేవుని ఆజ్ఞను నిబద్ధతతో పాటించాడు. అతను గోఫర్ వృక్షంతో ఓడను నిర్మించాడు, పూర్తిగా దేవుని నిర్దేశనల ప్రకారం. నోవా తన కుమారులు షేమ్, హామ్, యాఫెత్తో కలిసి కష్టపడి పని చేశాడు. దేవుడు చెప్పిన విధంగా ఓడను తయారు చేశారు. ఒక తలుపుతో, ఒక కిటికీతో, పిచ్చుతో కప్పబడినది. ఇది ఒక గొప్ప పని. కాని నోవా పూర్తిగా దేవునికి విధేయత చూపాడు. ఓడ సిద్ధమైన తరువాత దేవునికి నోవా కోసం మరిన్ని ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడు నోవాతో, ఓడలోకి ప్రవేశించు, నీవు, నీ కుటుంబమంతా అని అన్నాడు. ప్రతి జంతువును 2 జతలుగా తీసుకెళ్ళు, ఒక మగదాన్ని, ఒక ఆడదాన్ని. కాబట్టి నోవా, అతని కుమారులు, అతని భార్య, కుమారుల భార్యలు ఓడలోకి వెళ్లారు. జంతువులు 2 జతలుగా నోవా వద్దకు వచ్చాయి. దేవుని ఆజ్ఞ ప్రకారం అవి పక్షులు, నేలమీద నడిచే జంతువులు, పాకే జీవులు. అవి అన్నీ ఓడలో ప్రవేశించాయి. దేవుడు తలుపును మూసివేశాడు. ఇప్పుడు పెద్ద మార్పు జరగబోతోంది. తరువాత భూమిపై మహాప్రళయం సంభవించింది. దేవుడు 40 రోజులు 40 రాత్రుల పాటు వర్షం కురిపించాడు. నీరు పెరిగి ఎత్తైన పర్వతాలను కూడా ముంచివేసింది. భూమి మీద ఉన్న ప్రతి జీవి నశించిపోయింది. కాని నోవా, అతని కుటుంబం ఓడలో సురక్షితంగా ఉన్నారు. దేవుడు నోవాను, అతని కుటుంబాన్ని, జంతువులను కాపాడాడు. నీరు చాలా రోజుల పాటు భూమిపై నిలిచి ఉండిపోయింది. ఇప్పుడు ఓడలో ఉన్నవారు భూమి ఎప్పుడు ఎండుతుందో ఎలా తెలుసుకున్నారు? నీరు తగ్గడం ప్రారంభమైంది. నోవా ఒక పావురాన్ని బయటకు పంపి నీరు తగ్గిందో లేదో చూశాడు. పావురం తిరిగి వచ్చింది, ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా చోటు దొరకలేదు. నోవా మరొక 7 రోజులు వేచిచూసి మళ్లీ పంపాడు. ఈసారి పావురం తన ముక్కులో తాజా ఆలివ్ ఆకుతో తిరిగి వచ్చింది. ఇది చూస్తే నోవాకు తెలియబడింది, భూమి ఎండిపోతున్నది. దేవుడు తన వాగ్దానాన్ని నోవాకు నెరవేర్చుతున్నాడు. భూమి ఎండిపోయిన తర్వాత దేవుడు నోవాతో, ఓడలో నుంచి బయటకు రా అన్నాడు. నోవా, అతని భార్య, కుమారులు, వారి భార్యలు, జంతువులతో కలిసి బయటకు వచ్చారు. దేవుడు నోవాకు ఒక వాగ్దానం చేశాడు, నేను ఇకపై మళ్లీ నీటి ముంపుతో భూమిని నాశనం చేయను. దానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచాడు. ప్రతిసారి ఇంద్రధనస్సు కనబడినప్పుడు అది దేవుని వాగ్దానం గుర్తు. నోవా దేవుని నమ్మాడు. దేవుడు అతన్ని రక్షించాడు. దేవుని నుండి ఎంత అద్భుతమైన వాగ్దానం!